ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ్యుల జాబితా, లోక్సభ సభ్యుల జాబితా సిద్ధం చేసుకుని ప్రచారానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏంటి, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అభ్యర్థులు సిద్ధమైపోయారు, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులు ఎందుకు ప్రకటించడం లేదు అంటే, జనసేన తెలుగుదేశం అభ్యర్థులను ప్రాథమికంగా కొన్ని నియోజకవర్గాల్లో మీరే పోటీ చేయబోతున్నారు, పని చేసుకోండి, తిరగండి అని చెప్పారు. అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ త్వరలో ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన చేయబోతా ఉన్నది. తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ భాగస్వామ్య పక్షముగా ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి పోటీ చేయటానికి ఒక వ్యూహ రచన సిద్ధమైంది. ఇప్పటికే జనసేన, బీజేపీ రెండు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. ఎందుకు ఆలస్యము, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టించుకోవటం లేదంటే, అక్కడ భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం పెద్ద ఎత్తున రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. మొట్టమొదటి వ్యూహం కింద ఈ ఇండియా కూటమిని ముక్కలు చెక్కలు చెయ్యాలి. 28 పార్టీలని పేరుకే నామకే వాస్తే ఆ 28 పార్టీలో ఒక 18 పార్టీలకు ఒకడు ఎమ్మెల్యే లేడు, ఒక రాజ్యసభ సభ్యుడు లేడు, ఒక లోక్సభ సభ్యుడు లేడు. కనుక నామకే వాస్తే 18 పార్టీలు ఉన్నాయి. ప్రధాన పక్షాలపై గురిపెట్టి మనము దిష్టి తీయటానికి గుమ్మడికాయని ఇంటి ముందు కొడతాం. ఇంటి ముందు కొడితే ఎన్ని ముక్కలు అవుతుందో ఈ ఇండియా కూటమిని కూడా అన్ని ముక్కలు చేయాలని ఉన్నారు భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం. అదే జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా గెలవదు, 0. కానీ తెలుగుదేశం జనసేనతో పోటీ చేస్తే వీళ్ళు సీట్లు గెలుస్తారు. మనం తమలపాకు మొక్క ఉంటుంది కదా, తమలపాకు ఎప్పుడు కూడా అవిసి చెట్టు పక్కన పెడితే అవిసి చెట్టు చుట్టూ చుట్టుకుని నాణ్యమైన తమలపాకులు వస్తాయి. తమలపాకులు నేల మీద పాకితే మనం తినడానికి పనికిరావు, మట్టే ఉంటుంది. ఆ రకంగా జనసేన, తెలుగుదేశం పార్టీ లాంటి అవిసె మొక్క చుట్టూ చుట్టుకునే విధంగా మనం కలిసి పొత్తులో భాగస్వామిగా పోటీ చేసి కొన్ని సీట్లు గెలిచి, ఏ విధంగా 2014లో అప్పుడు 4 లోక్సభ సీట్లు ఇచ్చారు బీజేపీకి, శాసనసభ సీట్లు 13 ఇచ్చారు. ముందు 13 ఇచ్చేసి మళ్ళీ 4 వెనక్కి తీసుకున్నారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 9 అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది. ఆ విధంగా ఎంతో కొంత పార్టీని బలోపేతం కావాలంటే ముందు ప్రవేశం ఉండాలి. అన్ని రాష్ట్రాలు ఇప్పటికే, కేరళ రాష్ట్రంలో ప్రవేశం లేదు, 0. ఆంధ్రప్రదేశ్లో 0. పార్టీ బలోపేతం కావాలంటే ఉనికి ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర పార్టీలో ఉండే పెద్దలు, నాయకులు, ముఖ్య నాయకులందరూ ఏకాభిప్రాయం కింద పొత్తు ఉంటే మనకు ఉపయోగము, పొత్తు లేకపోతే మనం 0 కొడతాం, డిపాజిట్లు కోల్పోతాం, అవమానం పాలవుతామనే భావాన్ని వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఉండే ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 చోట్ల ఓట్లు ఉన్నాయనే అభియోగం ఉన్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యర్థుల జాబితా కూడా సిద్ధమైపోయింది. ఇప్పటికే నాయకులు దరఖాస్తులు ఇచ్చారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆశావహుల దగ్గర దరఖాస్తులు, వాళ్ళ అభ్యర్థనలు తీసుకుని
ఒక అంచనాకు రావటం జరిగింది. అభ్యర్థులు కొంతమంది ఆశావాహులు సిద్ధమవుతున్నారు. 2014లో పొత్తులో భాగంగా 4 లోక్సభ సీట్లలో పోటీ చేశారు. విశాఖలో, నర్సాపురంలో 2 చోట్ల విజయం సాధించింది. విశాఖలో హరిబాబు గెలిచాడు. ప్రస్తుత గవర్నర్, ఆయన గవర్నర్గా నియమించడం జరిగింది. రెండవది నర్సాపురంలో గంగరాజు విజయం సాధించడం జరిగింది. 4 లోక్సభ సీట్లలో 2 బీజేపీ విజయం సాధించింది. ఓడిపోయిన సీట్లు రాజంపేట, తిరుపతి. అప్పుడు హరిబాబుని మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన సిద్ధమై ఢిల్లీకి కూడా రమ్మన్నారు. ఆఖరి నిమిషంలో హరిబాబుకి కేంద్ర క్యాబినెట్లో అవకాశము కల్పించలేకపోయారు. ఇప్పుడు ఈ 4 సీట్ల ఆశావహులు నిలబడే అభ్యర్థులు ఎవరంటే ఊహాగానాలు. ఒకటి విశాఖ పురంధరేశ్వరి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు. ఆమె గెలిచిన తర్వాత ప్రధానమంత్రి 3వసారి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా ఆమెకు అవకాశము లభించబోతున్నది. 2 నర్సాపురం రఘురామకృష్ణరాజు, ఆయన జనసేన తెలుగుదేశం పార్టీ మద్దతుతో బీజేపీలో 1,00,000 ఓట్లతో గెలుపొందబోతున్నాడు. ఇక 3 రాజంపేట మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. 4 తిరుపతి కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభ. ఆమె తిరుపతి ఉప ఎన్నికలో కూడా పోటీ చేసి ఓటమి చెందింది. ఈ 4 పోటీ చేసే అవకాశం ఉంది. 4 కూడా విజయం సాధించే పరిస్థితి ఉంది. ఇంకో 2 సీట్లు ఎక్కువ, ఏదో బేరం పెట్టాలి కొసరు అన్నట్టుగా ఇంకో 2 సీట్లు కూడా అడగాలనే ఆలోచన ఉంది. రాజమండ్రి సినీ నటి జయప్రద, ఆమె గత 10 సంవత్సరాలుగా ఆమె సమాజ్వాదీ పార్టీ వీడిన తర్వాత బీజేపీ పార్టీలో చేరి ఉత్తర భారతాన, ఉత్తరప్రదేశే కాకుండా హిందీ బెల్ట్లో ప్రచారం చేస్తూ వచ్చారు. ఆమెని హైకమాండ్ రాజమండ్రి లోక్సభకు పోటీ చేయించే అవకాశం ఉంది. ఆమె నేటివ్ ప్లేస్ స్వస్థలము కూడా రాజమండ్రి అవటం వల్ల జయప్రద రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే ఏలూరు నుంచి సుజనా చౌదరి, రాజమండ్రిలో జయప్రదకి సీట్ ఇస్తే ఆమె గెలుస్తుంది. ఏలూరులో సుజనా చౌదరి కూడా సునాయాసంగా గెలుస్తుంది. 4 ఇస్తే 4 గెలుస్తారు, 6 ఇస్తే 6 గెలుస్తారు. గతంలో లాగా కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం జనసేన ప్రతినిధిగా ఒకరు, అలాగే బీజేపీ నుంచి ఒకరు. అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ నుంచి గెలిస్తే మళ్ళీ అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశం ఉంది. అశోక్ గజపతిరాజుని ప్రధానమంత్రి మోదీ ఎంతగానో కొనియాడుతుంటాడు. అశోక్ గజపతిరాజు యొక్క నీతి, నిజాయితీ, నిబద్ధతను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రధానమంత్రి ఆయన ఎంతగానో పొగుడుతూ ఉంటారు. ఇక అసెంబ్లీ స్థానాలకు వస్తే 2014లో 13 నియోజకవర్గాలు ప్రకటించారు, 4 తప్పించారు. తప్పించిన నియోజకవర్గాలు, ఉపసంహరించిన నియోజకవర్గాలు ఏదంటే ఇచ్చాపురం, ఒడిసి బాలకృష్ణ పోటీ చేయమన్నారు, తర్వాత తప్పుకో అన్నారు. ఇక 2 నెల్లూరు సిటీలో సురేష్ రెడ్డిని పోటీ చేయన్నారు, తప్పుకో అన్నారు. ఇక 3 సంతనూతలపాడు, దారా సాంబయ్య ఎక్సైజ్ శాఖలో అదనపు కమిషనర్గా రిటైర్ అయ్యి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. ఆయన కూడా తప్పుకో అన్నారు. సీట్ ఇచ్చారు, తప్పుకోమన్నారు. కొంతమంది నామినేషన్లు కూడా వేశారు. ఉపసంహరణ అయిన తర్వాత కూడా కొంతమంది తప్పుకోమన్నారు. 4 కడపలో హరినాథ్ రెడ్డికి సీట్ ఇచ్చి ఆయన కూడా తప్పుకోమన్నారు. పోటీ జరిగింది 9 చోట్ల. ఈ 4 చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు లేరు. పోటీ ఎక్కడెక్కడ జరిగింది? 9 జరిగింది. 9లో 4 గెలిచారు, 2 మంత్రులు అయ్యారు. డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి గెలిచి ఆరోగ్య శాఖ మంత్రి అయ్యాడు.
తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు గెలిచి ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయ్యాడు. ఈ 9 సీట్లు 2014లో ఎక్కడెక్కడ ఇచ్చారంటే విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, ఆయన్ని బీజేపీ పార్టీ శాసనసభా పక్ష నేతగా నియమించారు. 2 పాడేరు లోకుల గాంధీ, ఇది ఎస్టీ. లోకుల గాంధీ కోవిడ్ సందర్భంగా ఆయన అనారోగ్యంతో కాలం చేయటం జరిగింది. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో లేదు. 3 రాజమండ్రి అర్బన్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఆయన గెలిచాడు. ఆయన వృత్తిరీత్యా ఎముకల డాక్టర్. 4 తాడేపల్లిగూడెం మాణిక్యాలరావు. 5 విజయవాడ పశ్చిమ వెల్లంపల్లి శ్రీనివాసరావు 2014లో పోటీ చేసి కేవలం 3000 ఓట్లతో ఓటమి చెందాడు. 3000తో అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ విజయం సాధించింది. ముస్లిం అభ్యర్థి అక్కడ విజయం సాధించడం జరిగింది. ఎవరంటే జలీల్ ఖాన్. మళ్ళీ జలీల్ ఖాన్ వైఎస్ఆర్సిపి నుంచి జంప్ చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. 2019లో జలీల్ ఖాన్ కుమార్తె అక్కడ పోటీ చేసి ఓటమి చెందింది. 2014లో ఓటమి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ 16లో బీజేపీ నుంచి వైఎస్ఆర్సిపిలో చేరి 19లో గెలిచి, అప్పుడు గెలిచిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన 2 ఏళ్ళు బాధ్యతలు నిర్వహించాడు. ఇక కైకలూరు కామినేని శ్రీనివాస్ ఇప్పుడు మళ్ళీ ఆయన రంగం సిద్ధం చేసుకున్నాడు బీజేపీ తరఫున పోటీ చేయడానికి. 7 నరసరావుపేటలో అప్పుడు నల్లబోతు వెంకట్రావు పోటీ చేశాడు. 8 మదనపల్లి చల్లపల్లి నరసింహారెడ్డి. 9 కోడుమూరు మాదారపు రేణుకమ్మ. ఈ 9 మంది ప్రస్తుత అభ్యర్థులు కాదు, నేను 2014లో పోటీ చేసిన అభ్యర్థుల గురించి చెప్పాను. ఇక ఇప్పుడు ఆశావహులు. ఇప్పుడు ఏంటంటే బలమున్న నాయకులు ఉన్న చోట సీట్లు అడగబోతా ఉన్నారు. అప్పుడు ఇచ్చిన 9 కానీ అప్పుడు ఇచ్చిన 13 పట్టించుకోకుండా ఎక్కడెక్కడ బలమైన నాయకులు గెలుపు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు 9 నియోజకవర్గాలని అడగాలనుకుంటున్నారు. ఇప్పుడు పోటీలో అడగాలనుకునే సీట్లు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీకి ఇవ్వవలసిన సీట్లు విశాఖ నార్త్లో విష్ణుకుమార్ రాజు ఓసారి గెలిచాడు, మళ్ళీ 2019లో ఓడిపోయాడు, ఇప్పుడు రంగం సిద్ధం చేసుకున్నాడు. విశాఖ సౌత్ నుంచి మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఆయన బీసీ సామాజిక వర్గం. 3 కైకలూరు కామినేని శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం. 4 నరసరావుపేటలో ఈసారి తులసి సీట్స్ అధినేత రామచంద్ర ప్రభు, ఆయన కాపు సామాజిక వర్గం. ఆయన గతంలో పిఆర్పి పార్టీ తరఫున పోటీ చేశాడు, ఆయన్ని పరిశీలిస్తున్నారు. ఇక 5 జమ్మలమడుగు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఈయన కూడా గెలుస్తాడు. ఈసారి గెలిస్తే గతంలో లాగా బీజేపీ పార్టీ తరఫున ఒక కేంద్ర మంత్రి, ఆమె పురంధరేశ్వరి, 2 రాష్ట్ర కేబినెట్లో బీజేపీ తరఫున 2 మంత్రులు ఉంటారు. ఒక మంత్రిగా డాక్టర్ కామినేని శ్రీనివాస్. మళ్ళీ ఆయన్ని చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖే కేటాయిస్తాడు, ఎందుకంటే ఈయన డాక్టరు, చాలా బాగా పనిచేశాడు. మళ్ళీ శ్రీనివాసనే వైద్య ఆరోగ్య శాఖ కేటాయించి ఆ శాఖకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక 2 ఆదినారాయణ రెడ్డిని కూడా 2వ క్యాబినెట్, ఎందుకంటే అదేమో కోస్తాంధ్ర, ఇది రాయలసీమ, 2 ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండాలి కనుక ఆదినారాయణ రెడ్డి మంత్రిగా పనిచేసిన అనుభవం సీనియరు కనుక రాయలసీమలో విశేష కృషి చేసిన వ్యక్తి. క్యాబినెట్లో బీజేపీ తరఫున చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కామినేని శ్రీనివాస్ డాక్టరు, ఆదినారాయణ రెడ్డి 2 స్థానం పొందే అవకాశం ఉంది. ఇక 6 ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కమ్మ సామాజిక వర్గం. 7 శ్రీకాళహస్తి కోల ఆనంద్ బలిజ సామాజిక వర్గానికి చెందినవాడు. 8 సత్యవేడు డాక్టర్ శ్రీహరి, ఈయన చాలా ప్రముఖ డాక్టరు, జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ వైద్య సంఘాల ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.
రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన తర్వాత జాతీయ ఉపాధ్యక్షుడిగా చేసి మాల సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన సత్యవేడులో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నాడు. 9 ఆలూరు. ఇక్కడ డాక్టర్ పార్థసారథి అని బోయ సామాజిక వర్గం, పార్థ డెంటల్ అండ్ క్లినిక్స్ అని దేశవ్యాప్తంగా 200 చోట్ల పార్థ డెంటల్ హాస్పిటల్స్, క్లినిక్స్ ఉన్నాయి. ఆయన ఆలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం గుమ్మనూరు జయరాం, ఆయన కూడా బోయ సామాజిక వర్గం. ఆలూరులో బోయ సామాజిక వర్గం వాళ్ళు గెలవటం చాలా సునాయాసం. ఆ విధంగా మళ్ళీ బీజేపీ 4 లోక్సభ సీట్లు అయ్యే పాత సీట్లే. ఈ అసెంబ్లీలు మాత్రం కొన్ని మారతాయి. కనీసం 9కి తగ్గకుండా బేరం పెడతారు. మాకు 6 లోక్సభ సీట్లు ఇవ్వండి, గతంలో 13 అసెంబ్లీ సీట్లు ఇవ్వండి అని అంటే దానికి ఏంటంటారంటే తెలుగుదేశం వాళ్ళు, అప్పుడు జనసేన పోటీలో లేదండి, జనసేన పోటీలో లేదు కనుక మీకు అప్పుడు 4, 13 అన్నాం, ఇప్పుడు జనసేనకు కూడా ఇవ్వాలి కనుక మీరు తగ్గించుకోండి అంటే దానికి సమాధానం బీజేపీ ఏమంటుందంటే, మేము బలం పెంచుకున్నాం, మాకు నాయకులు ఎక్కువగా ఉన్నారు, ఇతర పార్టీల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి వచ్చి మా దాంట్లో చేరారు, మా బలం పెరిగింది, మోదీ గారిని చూసి తెలుగు ప్రజలు చాలామంది ఓట్లు వేయాలనుకుంటున్నారు, అందువల్ల మాకు సీట్ల సంఖ్య కోసం ఎప్పుడు బేరం జరుగుతుంటుంది. కానీ గతంలో లాగా 4 లోక్సభ సీట్లు, 9 శాసనసభ సీట్లతో త్వరలో అధికారికంగా ఢిల్లీ నుంచి జాతీయ నాయకత్వం చంద్రబాబు నాయుడిని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తుందనే ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రాన్ని రాజకీయ పరిణామాలను వ్యూహరచన చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా 3వసారి మోడీ ఆయన గద్దెని అలంకరించడం అనేది తథ్యం. కాకపోతే లక్ష్యం 400 లోక్సభ సీట్లు దాటాలి. రాజ్యసభలో ఎవరిపై ప్రాంతీయ పార్టీలతో ఆధారపడకుండా అన్ని బిల్లులు సొంతంగా బీజేపీనే ఎన్డీఏ కూటమితో ఆమోదింపబడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో పొత్తు ప్రకటన రావడం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.